ఈ మార్గదర్శికి సంబంధించినటువంటి కేసు సుప్రీంకోర్టులో ఉన్నట్టు సంగతి మనకు తెలిసిందే. రామోజీరావు వర్సెస్ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పటి నుంచో నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. అసలు ఈ కేసు ఏంటి, మార్గదర్శి నిజంగా తప్పు చేసిందా, ఆ తప్పుని సుప్రీంలో ఈయన ప్రూవ్ చేయగలుగుతారా, ఆయన గెలుస్తారా ఓడిపోతారా ఉండవల్లి, లేకపోతే రామోజీ గెలుస్తారా ఓడిపోతారా అనేది ఈ వీడియోలో కొంచెం బ్రీఫ్గా బట్ మెయిన్ పాయింట్స్తో నేను డిస్కస్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఏంటంటే మార్గదర్శి కేసు గురించి ఐడియా లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అసలు ఏం కేసు పడింది మార్గదర్శి మీద, వాళ్ళు ఏం ఫ్రాడ్ చేయలేదు కదా, ఎప్పుడు డబ్బులు ఎగ్గొట్టలేదు కదా, ఆ మాట నిజం, ఎప్పుడు ఎగ్గొట్టలే. కానీ మరి ఎందుకు కేసు పెట్టారు అనే దాని మీద ఒకసారి మనం ఈ వీడియో చూద్దాము. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా, లైక్ కొట్టమని అడగట్లా, ఈ వీడియోని షేర్ చేసి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. చాలామందికి మార్గదర్శి కేసు గురించి బేసిక్ ఐడియా కూడా ఉండదు. వాళ్ళందరూ ఈ వీడియో చూస్తే వాళ్ళకి కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది మనం. కాబట్టి కంపల్సరీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, ఇది ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు విషయం ఏంటంటే రామోజీరావు ఏ తప్పు చేశారు, మార్గదర్శి అనేటువంటి చిట్ ఫండ్ కంపెనీ పెట్టి డబ్బులు వసూలు డిపాజిటర్ల దగ్గర దాదాపు ఒక 6,000 కోట్లు 3,000 కోట్లు వసూలు చేశారు. ఎంత అనేది పక్కన పెడితే వసూలు అయితే చేశారు. ₹1 చేసినట్టే కదా, వసూలు చేశారు. ఎవ్వరికి ఎగ్గొట్ల, అందరికీ వెనక్కి డబ్బులు ఇచ్చారు. చాలాసార్లు చిట్టి తర్వాత ఇచ్చారు, ఇప్పటికైనా ఇచ్చేయడానికి అందరికీ రెడీగా ఉన్నాం మేము అని చెప్తున్నారు. కానీ మరి ఎందుకు ఉండవల్లి అరుణ్ కుమార్ ఈయన మీద ఇంత పగబట్టి ఎందుకు కేసు పెట్టారు, అసలు ఏం చేయబోతున్నారు ఈ కేసుతో అనేది ఒక సీరియస్ డిస్కషన్ నడుస్తుంది. ఇందులో ఉండవల్లి అరుణ్ కుమార్ రామోజీరావుని టార్గెట్ చేయడానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎగనెస్ట్గా ఈనాడు పేపర్ వెళ్తుందని మాత్రమే. ఇంక వేరే పెద్ద ప్రేమ గారిపోయి ప్రజల మీద ఏమీ లేదు ఉండవల్లికి, ఆబ్వియస్లీ లేదు. ఎందుకంటే తన ఆప్తమిత్రుడు రాజశేఖర రెడ్డి ఉన్న రోజుల నుంచి గొడవ ఉంది కాబట్టి, అప్పట్లో రాజశేఖర రెడ్డికి యాంటీగా ఈనాడు ఉంది కాబట్టి ఈయన సాక్షి పెట్టుకునే లోపు ఆయన మీద టార్గెటెడ్గా ఆయనకి ఏమేమి సంస్థలు ఉన్నాయి, మార్గదర్శి ఉంది. మార్గదర్శి ఏం చేస్తుంది, డిపాజిట్లు వసూలు చేసి చిట్లకు సంబంధించి డబ్బులు చేస్తుంది. ఇట్లా ఏం చేస్తున్నారు ఇంటర్నల్గా అనేది అబ్జర్వ్ చేసి దాని మీద కేసు వేశారు. అప్పటి నుంచి నడుస్తుంది. అయితే ఇప్పుడు సుప్రీంలో కాస్తంత ఉండవల్లికి గుడ్ న్యూస్ వస్తుంది. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది చూసే ముందు అసలు మార్గదర్శి చేసిన తప్పు ఏంటి ఉండవల్లి పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే 2 తప్పులు ఉన్నాయి. ఒకటి HUF అంటారు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనేటువంటి ఆ సంస్థ ఉన్నదే, మార్గదర్శి అనేటువంటి సంస్థ ఉన్నదే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనేటువంటి ఆ చట్టం కింద ఆ కంపెనీ పెట్టారు. అట్లా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనే చట్టం కింద కంపెనీ పెట్టిన వాళ్ళు ఎవరూ కూడా బిజినెస్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ HUF కింద కంపెనీ పెట్టిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా డిపాజిట్లు సేకరించకూడదు. ఇది ఈ పాయింట్ అనేది ఎప్పటి నుంచో పట్టుకుని తిరుగుతున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. దాంతోపాటు డిపాజిట్లు వసూలు చేయడమే కాకుండా ఆ డిపాజిట్లు ఏ చిట్ ఫండ్ కంపెనీ అయినా డిపాజిట్లు వసూలు చేయకూడదు, చేయొచ్చు. అదే HUF కింద చిట్లు వాళ్ళు చిట్ కంపెనీ పెట్టకూడదు, డిపాజిట్లు వసూలు చేయకూడదు. లేదు మాది చిట్ ఫండ్ కంపెనీ అంటే చిట్ ఫండ్కి సంబంధించి వసూలు చేసిన వాళ్ళు ఎవరో కూడా ఆ డబ్బుని చిట్లకు మాత్రమే వాడుకోవాలి తప్ప, చిట్ అనేది ఓన్లీ చిట్టు కంపెనీ వాళ్ళు వీళ్ళకే డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేసుకోవాలి తప్ప బయట దేని ఖర్చులకి వాడకూడదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఖర్చులకు వాడలేదు కానీ తీసుకెళ్ళి వేరే చోట డిపాజిట్లు ఇన్వెస్ట్మెంట్లు పెట్టారు. మళ్ళీ వాళ్ళ కంపెనీలో ఈనాడులోనో ఈటీవీలోనో ప్రియా పచ్చళ్ళు ఉంది కదా వాళ్ళకి దాంట్లోనో, కళానికేతన్ ఉంది కదా వాళ్ళకి దాంట్లోనో, అట్లా డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టేశారు. ఈ 2 కూడా వీళ్ళు చేసినటువంటి తప్పు అని అప్పటి నుంచి ఈయన పట్టుకున్నాడు. సో ఈయన పాయింట్ ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ లాజిక్ ఏంటంటే HUF కింద డబ్బులు కలెక్టే చేయకూడదు, బట్ చేశారు. చేసిన తర్వాత మేము కేసు వేసిన తర్వాత చాలాసార్లు కేసు నడిచింది కదా కోర్టులో ఎప్పటి నుంచో. అప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఈనాడు వాళ్ళు మార్గదర్శి వాళ్ళు మేము చేసిన మాట వాస్తవమే, సరే మేము వెనక్కి ఇచ్చేస్తాం డబ్బులు మా డిపాజిటర్లకి, మేము తప్పు చేసాం అంటున్నారు కదా, ఇచ్చేస్తాము అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇచ్చేస్తాం అంటున్నారు కదా ఇంకేంటండి అనుకోవచ్చు మనం. కాదు, ఇక్కడ పాయింట్ అది కాదు. డబ్బులు కలెక్ట్ చేయడమే తప్పు అన్నప్పుడు కలెక్ట్ చేసేసి మళ్ళీ నువ్వు వెనక్కి ఇచ్చేస్తాను పొరపాటు అయిపోయిందంటే కుదరదు కదా. నువ్వు ఇల్లీగల్గా ఒక పని చేసావు, నువ్వు చేసిన దానికి కోర్టు కనుక నీకు శిక్ష వేయకపోతే ఏమవుతుందంటే రేపు పొద్దున వేరే కేసుల్లో నాలాంటోడో మీలాంటోడో HUF కింద మళ్ళీ డిపాజిట్లు కలెక్ట్ చేస్తాడు, చిట్ ఫండ్ కంపెనీలు పెడతాడు, ఎత్తుకు పారిపోతాడు. అప్పుడు కోర్టులో కేసు వేసినప్పుడు ఏమంటారు, అదేంటి మీరు రామోజీరావు గారు వెనక్కి ఇచ్చేస్తే ఊరుకున్నారు కదా, మేము కూడా ఇచ్చేస్తాం కాస్త టైం ఇవ్వండి అంటారు. అట్లా ఒక ఇల్లీగల్ దాన్ని ఒక కేసు విషయంలో కాస్త సైలెంట్గా ఉంటే ఇచ్చేస్తారు కదా, ఇచ్చేస్తా అంటున్నారు కదా అని సైలెంట్గా ఉంటే దానివల్ల వేరే వాళ్ళకి న్యాయస్థానమే డైరెక్ట్గా చేసుకుంటారా ఇల్లీగల్ పనులు అని చెప్పినట్టు అవుతుంది అనేది
ఉండవల్లి అరుణ్ కుమార్ యొక్క పాయింట్ ఎప్పటి నుంచో. సో ఇందులో రీసెంట్గా ఎటువంటి బ్రేక్ త్రూ వచ్చింది అంటే, ఇప్పుడు సుప్రీంలో కేసు పడిన తర్వాత సుప్రీం అందరికీ నోటీసులు ఇస్తుంది. ఈ ఈ ఈ చిట్ ఫండ్ చట్టానికి సంబంధించి దీని కింద ఉన్న అంశాలన్నిటి మీద నోటీసులు ఇచ్చింది. ఆర్బీఐ కూడా నోటీసులు ఇచ్చింది. ఆర్బీఐ ఏముందంటే వచ్చినప్పుడు, బాబు దీని మీద మీ అంశం ఏంటంటే కలెక్ట్ చేయకూడదు, 45C సెక్షన్ ప్రకారం ఆర్బీఐ చట్టంలో ఉన్నటువంటి దాని ప్రకారం ఎవ్వరూ కూడా హెచ్యుఎఫ్ కింద డిపాజిట్లు కలెక్ట్ చేయకూడదు, వీళ్ళు చేసింది తప్పే అని ఆర్బీఐ నేరుగా సుప్రీంకోర్టుకి చెప్పేసింది. ఇన్నాళ్ళ నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ నా చిన్నప్పటి నుంచి పోరాటం చేస్తున్నాడు దీని గురించి. ఇన్నాళ్ళ తర్వాత సుప్రీంకోర్టు ఈ విషయాన్ని ఓపెన్గా చెప్పింది. సో ఇది జరిగింది ఉండవల్లి అరుణ్ కుమార్ వర్సెస్ ఎవరైతే ఈ రామోజీరావు మార్గదర్శి ఉందో వీళ్ళ విషయంలో జరిగినటువంటి అంశం ఇది. ఫైనల్గా ఆర్బీఐ చెప్పింది. దీని మీద సుప్రీం ఎట్లా రియాక్ట్ అవుతుంది? సుప్రీం కూడా ఇందాక నేను చెప్పినట్టు డబ్బులు వెనక్కి ఇచ్చేస్తే ఊరుకుంటాను అంటుందా, లేకపోతే తప్పు చేశారు కాబట్టి శిక్ష పడాల్సిందే అంటూ మాట్లాడుతుందా, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఒక సస్పెన్స్. బట్ ఏంటంటే ఉండవల్లి కాస్తంత పాజిటివ్గా ఆయన కాస్త గెలుపు దిశగా వెళ్తున్నట్టే మనకు అనిపిస్తుంది. ఇక్కడ రామోజీరావా లేకపోతే భారతీ సిమెంట్స్ అనేది కాదు. భారతీ సిమెంట్స్ కూడా ఇట్లా ఇల్లీగల్గా ఏదైనా చేస్తుంటే, ఎవరన్నా దాని మీద పోరాటం చేస్తుంటే, వాళ్ళు టీడీపీ వాళ్ళైనా బయట వాళ్ళైనా ఖచ్చితంగా లా ప్రకారం మనం వాళ్ళని సపోర్ట్ చేయాల్సిందే. మార్గదర్శి కేసులో అన్యాయంగా తప్పుగా ఇల్లీగల్గా డిపాజిట్ కలెక్ట్ చేయడం విషయంలో డెఫినెట్లీ రామోజీరావుని మనం ఖండించాలి. ఆ అంశం వరకు ఉండవల్లి అరుణ్ కుమార్తో ఉండాలి. అట్లాగే ఉండవల్లి అరుణ్ కుమార్ టార్గెటెడ్గా రామోజీరావుని బేస్ చేసుకుని వెళ్ళారనే దాన్ని కూడా మనం ఖండించాలి. నువ్వు ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసుల గురించి ఎందుకు మాట్లాడలేదు, లేకపోతే ఏపీలో జరుగుతున్న లిక్కర్ స్కాముల గురించి, ఇసుక స్కాముల గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు అని ఉండవల్లిని కూడా మనం ప్రశ్నించాలి. అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. ఒకవైపు స్టాండ్ తీసుకున్నాడు ఆయన, తీసుకున్నది కరెక్ట్గా ఉందా లేదా, స్టాండ్ కరెక్ట్గానే ఉంది. అంతవరకు ఆ అంశం వరకు ఆ వ్యక్తిని సపోర్ట్ చేయాలి, అందులో డౌట్ లేదు. కానీ అదే వ్యక్తి వేరే వాళ్ళ పట్ల పార్షియల్గా ఉంటూ ఇంకొక వర్గాన్ని కంప్లీట్గా టార్గెట్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని కూడా మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. అది హోల్ పాయింట్. సో ఇందాక చెప్పినట్టు చాలామందికి ఐడియా ఉండదు ఈ అంశం గురించి, కాబట్టి ఇంత క్లియర్గా చెప్పే ప్రయత్నం చేసా బ్రీఫ్గా. ఇంకా చాలా స్టోరీ ఉంది, నేను జస్ట్ పైపైన చెప్తేనే మనకి దాదాపు 7 నిమిషాలు దాటిపోయింది. సో చాలామందికి తెలియదు ఈ అంశం. దయచేసి మీరు వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి, ఎంతోమంది చూస్తారు ఈ వీడియోని.